నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు। పంచాయతీ నిధులపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టత। కేంద్రం కేటాయించిన నిధులపై వివరాలు ప్రకటన। ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీ ద్వారా భారీ ఆదాయం। 24 రోజుల కాలానికి లభించిన 2,41,00,000 రూపాయలు। విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా చర్యలు చేపట్టండి। కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఐఎన్టీయూసీ కార్మికులు। కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్ ను సందర్శించి విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు। 1999లో పాకిస్తాన్లో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించిన సందర్భంగా దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని షిన్ కున్లా టన్నెల్ ప్రాజెక్టును ప్రారంభించారు। షిన్ కున్లా సొరంగం పనులను మోదీ వర్చువల్గా ప్రారంభించి జాతిని ఉద్దేశించి మాట్లాడారు। నిము పాడం దర్జా రహదారిపై 15,800 అడుగుల ఎత్తులో 4 కిలోమీటర్లకు పైగా ట్విన్ ట్యూబ్ సొరంగాన్ని నిర్మించారు। ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతికూల పరిస్థితుల్లోనూ లెహ్కు త్వరగా సురక్షితంగా చేరుకోవచ్చు। ప్రాజెక్టు పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సొరంగంగా రికార్డులోకి ఎక్కనుంది। पाकिस्तान ने फिर एक बार अपना अविश्वासी चेहरा दिखाया, लेकिन सत्य के सामने असत्य और आतंकी हार हुई। साथियों, पाकिस्तान ने अतीत में जितने भी दुष्प्रयास किए उसे मुंह की खानी पड़ी है, लेकिन पाकिस्तान ने अपने इतिहास से कुछ नहीं सीखा है। वो आतंकवाद के सहारे, प्रॉक्सी वॉर के सहारे अपने आप को प्रासंगिक बनाए रखने का प्रयास कर रहा है। लेकिन आज जब मैं उस जगह से बोल रहा हूं जहां आतंक के आकाओं को मेरी आवाज सीधे सुनाई पड़ रही है, मैं आतंकवाद के इन सरपरस्तों को कहना चाहता हूं कि उनके नापाक मंसूबे कभी कामयाब नहीं होंगे। 2019-24 మధ్య గ్రామ పంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన నిధుల వివరాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో వివరించారు। 2 ఆర్థిక సంఘాలు కలిపి 8,283 కోట్ల 92 లక్షలు విడుదల కాగా ఏపీ ప్రభుత్వం 7,587 కోట్ల 64 లక్షల రూపాయలు విడుదల చేసినట్టు తెలిపారు। ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 696 కోట్ల 28 లక్షలు పంచాయతీలకు చెల్లించాల్సి ఉందన్నారు। నిధుల నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాయని అన్నారు। గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా లేదని, వారికి సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో 21,000 మంది పనులకు రావడం లేదన్నారు। పారిశుద్ధ్య కార్మికులకు 103 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని పవన్ పేర్కొన్నారు। తాగునీరు మోటార్ మరమ్మతులు చేపట్టకపోవడం, నీటి సరఫరా సరిగా లేకపోవడం, గ్రామ పంచాయతీల అనుమతి లేకుండా నిధులు నేరుగా డిస్కంలకు చెల్లించడంతో ఇబ్బందులు వచ్చాయని పవన్ పేర్కొన్నారు। గ్రామ పంచాయతీలకు గ్రాంట్లు నిలుపుదల చేయడంతో గ్రామీణ ప్రజల జీవితం ప్రభావితమైందని అన్నారు। గత ప్రభుత్వం మిస్ మేనేజ్మెంట్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పంచాయతీ విషయంలో తలెత్తాయని పవన్ పేర్కొన్నారు। అధ్యక్ష, సంవత్సరాల వారీగా గ్రామ పంచాయతీలకు 14 మరియు 15వ ఆర్థిక సంఘం ద్వారా 2019-20 నుండి 23-24 వరకు విడుదలైన గ్రాంట్ వివరాలను ఈ విధంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష। 14వ ఆర్థిక సంఘం 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 2,336 కోట్ల 56 లక్షల అధ్యక్ష। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలైన మొత్తం 2,336.56 లక్షల అధ్యక్ష.
మొత్తం 14వ ఆర్థిక సంఘం 5వ సంవత్సరానికి 2019-20 2336 కోట్ల 56 లక్షల అధ్యక్ష. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కూడా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 2336 కోట్ల 56 లక్షల అధ్యక్ష. 15వ ఆర్థిక సంఘంకి సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1837 కోట్ల 50 లక్షల అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1837 కోట్ల 50 లక్షల అధ్యక్ష. 2021-22కి 1338 కోట్ల 52 లక్షల అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1338 కోట్ల 52 లక్షల అధ్యక్ష. 22-23 ఆర్థిక సంవత్సరానికి 1378 కోట్ల 65 లక్షల అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1378 కోట్ల 65 లక్షల అధ్యక్ష. 23-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1392 కోట్ల 69 లక్షల అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 696 కోట్ల 41 లక్షల అధ్యక్ష. మొత్తం 15వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 5947.30 కోట్ల 36 లక్షలు విడుదల చేసింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి విడుదలైన మొత్తం 5251 కోట్ల 8 లక్షల అధ్యక్ష. ఈ 14 మరియు 15 ఆర్థిక సంఘం వెరసి మొత్తం 8283 కోట్ల 92 లక్షలు విడుదల చేశారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటుకు 7587 కోట్ల 64 లక్షలు విడుదల చేశారు అధ్యక్ష గ్రామ పంచాయతీలకి. కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తంలో ఇంకా 696 కోట్ల 28 లక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి ఇంకా విడుదల కావాల్సింది అధ్యక్ష. ఈ రెండో ప్రశ్నకు అధ్యక్ష, నిధుల నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలకు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. గుర్తించాం అధ్యక్ష. సకాలంలో నిధులను విడుదల చేయనందున ప్రభుత్వం ఈ కింద సమస్యలను గుర్తించింది. 1, గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం, పారిశుద్ధ్య కార్మికులకు నెలవారీ వేతనాలు చెల్లించకపోవడంతో అనేక గ్రామ పంచాయతీల్లోని 21,000 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరు కావడం లేదు. తమ పనిని కొనసాగిస్తున్న దాదాపు 23,000 మంది పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు 103 కోట్లు ఉన్నాయి అధ్యక్ష, ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. తగినంత మంచి పారిశుద్ధ్య కార్మికులు లేనందువల్ల గ్రామాల్లో చెత్త కుప్పలుగా పేరుకుపోయి ఆరోగ్యానికి హాని కలిగిస్తా ఉంది. తాగునీరు సంబంధించి అధ్యక్ష రెండో అంశం, మోటారు మరమ్మతులు చేపట్టకపోవడం, పైప్ లైన్ లీకేజీలు, నీటి క్లోరినేషన్ మరియు నీటి సరఫరా కార్మికులకు చెల్లింపులు చేయకపోవడం మొదలగు కారణాల వల్ల నీటి సరఫరా పథకాలు కూడా నిర్వహణ దెబ్బతిన్న అధ్యక్ష. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా టీడీఆర్ బాండ్ల జారీలో పెద్ద అవినీతి జరిగిందని మంత్రి నారాయణ ఆరోపించారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ బాండ్లలో అక్రమాలు చూస్తే ఇలాంటి స్కామ్లు కూడా చేస్తారనిపించిందన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గకుండా అధికారులు నిబంధనల ప్రకారం పనిచేయాలని సూచించారు. చట్టాలు పార్లమెంట్లో అసెంబ్లీలో చేస్తారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ మినిస్టర్లు జీవోలు ఇస్తారు, దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత నెక్స్ట్ హెచ్ఓడీల నుంచి వాళ్ళు చూసుకొని చేయాలా. పొలిటీషియన్స్ చెప్పినంత మాత్రాన పొలిటీషియన్స్ 5 సంవత్సరాలకు వస్తుంటారు, పోతుంటారు. 5 సంవత్సరాలకు వస్తారు. ఏదైనా ప్రభుత్వంలో సీఎం ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంట్లో కూర్చున్నాడు కదల్లా బయటికి. ఏంటంటే ఎవరైతే నాయకుడు ఉంటారో ఆ నాయకుడు ప్రజల మధ్య ఉండి ప్రజలతో మాట్లాడతా, అధికారులతో మాట్లాడతా, ప్రజలతో ఇంటరాక్షన్ అవుతుంటే ఉండవు. ఆయన కేవలం రూమ్లో కూర్చున్నాడు, కదల్లా బయటికి రాకపోయేళ్ళకే ఎవరి పాటికి వాళ్ళు ప్రజాప్రతినిధులు వాళ్ళ పాటికి వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, దానికి అధికారులు చేశారు. అంటే 9,000 వేరే స్క్వేర్ యార్డ్ ఉంటే దాన్ని 20,000 కింద చూపించారు. 9,000ని 20,000 కింద చూపించారు. దాంట్లో ఒక 4 ఇన్వాల్వ్ అయ్యారు. సత్యనారాయణ, సత్య శాస్త్రి, అశోక్, శ్రవంతి.
ఈ విధంగా ఈ రిపోర్ట్స్ ప్రిలిమినరీ రిపోర్ట్స్ ఇవన్నీ. గుంటూరు మున్సిపాలిటీలో కూడా పందుల కాలనీ 10/12/2023 అక్కడ కూడా ఇదే విధంగా చేయటం జరిగింది. టీడీఎస్ ఈ విధంగా చేశారు. ఇదే విధంగా అక్కడ రేటు ఫిక్స్ చేయటంలో కూడా అబ్నార్మల్గా 40,000 స్క్వేర్ యార్డ్ కింద ఫిక్స్ చేసి అక్కడ మిస్యూజ్ చేశారని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మామూలుగా గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ చేయాలా, రిజిస్టర్ చేయకుండా నోటరైజ్డ్ అఫిడవిట్ ఇస్తే ఇచ్చేశారు. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా ఈ టీడీఆర్ బాండ్స్ మీద అనేక అవకతవకలు జరిగినాయి. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 24 రోజుల కాలానికి గాను స్వామికి నగదు రూపంలో 2,41,00,000 రూపాయల అధిక ఆదాయం లభించింది. ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామికి 2,41,72,018 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వేంట తినదరావు తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణ 401 గ్రాముల బంగారం, 6 కేజీల 222 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు. అలాగే రద్దయిన 500 రూపాయల నోట్లు 12, 1,000 రూపాయల నోటు, 2,000 రూపాయల నోట్లు 82 వచ్చినట్లు తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. మధ్యాహ్న భోజన పథకం విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా, నాణ్యత లోపాలు తలెత్తకుండా శుభ్రమైన భోజనాన్ని విద్యార్థులకు పెట్టాలని ఆచంట జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్ బాబు పేర్కొన్నారు. ఆచంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జడ్పీటీసీ కూటమి శ్రేణులతో కలిసి సందర్శించి మధ్యాహ్న భోజన పథకం పనితీరును పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, ఉపాధ్యాయులు ప్రైవేటు పాఠశాలకు దీటుగా విద్యార్థులకు బోధించి మంచి ఫలితాలు సాధించాలని కోరారు. విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు బాలం వెంకటరమణ, ఆనందరావు, ఎంపీటీసీ బొక్క సుబ్రహ్మణ్యం, చిలుకూరి సీతారాం, డబ్బా ప్రకాష్, ఎంఈఓ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.